అండి ఈరోజు నేను చేసే రెసిపీ బగారా రైస్. ముందుగా దబరాలో 2 టేబుల్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అలాగే అందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత హోల్ మసాలా దినుసులన్నీ వేసేస్తానండి. కాస్త వేగిన తర్వాత ఇందులో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇవి కాస్త ఇలా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి అట్లా మిక్స్ చేయాలి. ఇదంతా కాస్త వేగనివ్వాలండి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో నేను సాజీరా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేయాలి, అలా కలబెట్టాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 గ్లాస్ వాటర్కు 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేస్తే చూసారు కదా, వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనము మిక్స్ చేద్దాం. మరీ ఎక్కువ అలా కలబెట్టద్దండి, అట్లా లైట్గా కలబెడితే సరిపోతుంది. లేదంటే రైస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసిన తర్వాత ఇలా రైస్ ఇలా ఉడుకుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడు మంట సిమ్లో అయితే పెడుతున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదండి, మన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పుల్లగా ఎంత బాగా వచ్చిందో రైస్ మటుకు చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ ఎంత పొడిగా ఉందో. బగారా రైస్ ఇలాగే ఉండాలండి. ఇందులో కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.